అనిపించింది అన్న సినిమా? సినిమా బాగుంది. ఒక నైట్ లో సినిమా అంతా జరుగుతుంది. సుదీప్ అన్న ఎలా ఉన్నాడు మరి? సస్పెన్స్, కిల్లర్, థ్రిల్లింగ్ మొత్తం బాగుంది. సుదీప్ అన్న ఎలా ఉన్నాడు? సూపర్, యాక్షన్ సూపర్. సూపరా? ఎక్కడ బోర్ కొట్టలేదు, కూర్చున్న మనిషి ఎవడో లెగలేదు, బోర్ కొట్టలేదు, బాగుంది. కిచ్చా సుదీప్ కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ అంటే ఇదే భయ్యా. అప్పట్లో ఏగా ఇప్పుడు ఈ మ్యాక్స్ అనమాట. ఐమాక్స్ లో ఈ మ్యాక్స్ వస్తుంది, చాలా ఆనందంగా ఉంది నాకైతే. ఇంకా చాలా కొత్తదనంగా సినిమా అంటే స్టోరీ అని కాదు, ఒక్క నైట్ లోనే అంత జరిగిపోయిందా. నేను సినిమా కనీసం నాకు తెలిసి ఒక సంవత్సరం తీసుకుంటారు, కానీ ఒక్క రాత్రిలో చూపించారు భయ్యా సినిమా. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అందరూ చెప్పే మాటలు కాదు ఇవి. చాలా ఎక్సలెంట్ మూవీ. చూస్తుంటే ఇంటర్వెల్ దాకా కూడా ఒక ఎత్తు, ఏమవుద్దా అని. ఇంటర్వెల్ తర్వాత నిజంగా వావ్, యాక్షన్స్ కానీ, సాంగ్స్ కానీ, ఆ పోలీస్ స్టేషన్ సీన్స్ కానీ నిజంగా సూపర్. హైలైట్స్ ఏమనిపిస్తున్నాయి అన్న మీకు? అంత అది స్టోరీలో దమ్మన్నమాట. అంటే ఎన్నో పోలీస్ సినిమాలు చూస్తున్నాం మనం, కానీ ఈ సినిమా ఇంతవరకు ముందు చూసే సినిమా అయితే నాకైతే ఎక్కడ తగలలేదు. ఆ స్టోరీ నిజంగా అంటే మనం అనుకుంటాం అంటే వేరే డబ్బింగ్ సినిమాలు, ఆసిమల్లి సినిమాలు అనుకుంటాం, అదేం కాదు. ఇలాంటి చూస్తే కూడా మనలో కూడా కొంచెం వావ్, ఇలాంటి స్టోరీలు కూడా ఉంటాయి. సునీల్ గారి యాక్షన్ బాగుంది. ఇంకా అలాగే ఇంక వెళ్ళం, ఇంకా ఆయన ఇంకా హీరో తర్వాత కంపెనీ తర్వాత ఇప్పుడు వెళ్ళం, ఇంకా స్థిరపడిపోయాడు ఆయన. సుదీప్ నాకైతే ఎక్సలెంట్. సుదీప్ అబ్బా, సుదీప్ లో ఇంత ఉందా అని నాకు ఇప్పుడైతే తెలిసింది. చాలా బాగుంది. సూపర్ పెట్టి 5 చేతం కూడా అంత నాకు నచ్చింది. ఎట్లా అనిపించింది అన్న మ్యాక్స్? ఎలా అనిపించింది మ్యాక్స్? చాలా బాగుంది అన్న. స్టోరీ ఒక డిఫరెంట్ స్టోరీ లాగా అనిపించింది. ఫస్ట్ ఒక 2 నిమిషాలు బోర్ అయితే అనిపించింది, ఇదేంటి రావడం ఫైట్ ఏంటి అని. తర్వాత ఉన్నా కొన్ని ఒక్కసారిగా సినిమా ఇది లేపాడు భయ్య. ఒక్క నైట్ అంటే మార్నింగ్ మనోడు ఛార్జ్ తీసుకోవాలి, నైట్ మొత్తాన్ని ఏరి పడేస్తాడు. నైట్ ఛార్జ్ తీసుకోవాలి, మార్నింగ్ వరకు మొత్తం ఏముండదు, ఇంకా మొత్తాన్ని కీర్ చేసేస్తాడు. యాసిడ్ లో వాళ్ళిద్దరిని పడదింగుతాడు. చివరి దాకా ఎవరికి అర్థం కాదు, అసలు బాడీలు ఏమని అన్నది అర్థం కాదు. బస్సులో పెట్టమన్నాడు, బస్సు తగలబడిపోయింది, దాంట్లో బాడీలు తగలబడిపోయినాయి అనుకుంటాం. అసలు మామూలు సస్పెన్స్ కాదు భయ్య, దాంట్లో కిల్లింగ్ మామూలుగా లేదు, అసలు విభత్సంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా అసలు ఏం జరుగుతుంది అన్న థాట్ లోకి వెళ్ళిపోతారు. ఆ సినిమా టైటిల్ బట్టి నిజంగా సినిమా కూడా మ్యాక్స్ అయిపోయింది భయ్య. సునీల్ గారు ఎలా చేశారు మరి? సునీల్ విలన్, మెయిన్ విలన్ అంటాడు. ఇంత పెద్ద మెయిన్ క్యారెక్టర్ ఇస్తే అసలు నిజంగా చేయగలడా అనుకున్నా, ఎక్సలెంట్ గా చేసాడు భయ్య. అసలు అలా నాన్న దగ్గరికి ఎందుకు వెళ్తాడో తెలీదు, ఆ ఏరియాలోకి వెళ్ళాడు, ఆయన బతకనివ్వకూడదు అంటాడు, మళ్ళీ చుట్టూ వచ్చి ఆ ఏరియా నుంచి ఆయన తప్పిస్తాడు హీరో. బా మైండ్ బ్లోయింగ్ అసలు. ఆ జాతరలో ఫైట్ అయితే మైండ్ బ్లోయింగ్, ఇంకా మైండ్ బ్లోయింగ్. చాలా అంటే చాలా బాగుంది, ప్రతి ఒక్కరికి నచ్చేటట్టు ఉంది భయ్య. అసలు బోర్ ఎక్కడ అనిపించదు. అంటే సినిమా చూసే కొద్దిగా అసలు ఏమైద్ది అన్న థాట్ లోకి అయితే వెళ్ళిపోయి చాలా బాగుంది భయ్య. ఇప్పుడే మ్యాక్స్ సినిమా చూసాను భయ్య, మ్యాక్స్ చాలా బాగుంది. కిచ్చా సుదీప్ గారు యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ ఎరగదీస్తారు, ఏ మాత్రం ఎక్కడ తగ్గలేదు. థియేటర్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పోయానని చెప్పాలంటే. నిజంగా కిచ్చా సుదీప్ గారు పొరపాటున కన్నడ ఇండస్ట్రీలో పుట్టారు, కానీ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పుడితే ఇంకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళిపోతుంది భయ్య. అటువంటి అంత పెర్ఫార్మెన్స్ బాగుందన్నమాట. ప్రతి ఒక్క సీను, విజువల్స్, హైలైట్ ప్రతి ఒక్కటి పీక్స్. అసలు స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, అంతా వన్ మ్యాన్ ఏంటంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లాగా నిజంగా పెర్ఫార్మెన్స్ జరగదీస్తారు. అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, మొత్తం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ భయ్య. సినిమా స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఎండ్ అవుతూ ఉంటుంది, మధ్యలో అంతా సస్పెన్స్, థ్రిల్లింగ్ ఉంటుంది భయ్య. మొత్తం అంతా చేసింగ్ భయ్య, ఒక రివెంజ్ బేస్డ్ స్టోరీ అనమాట. సో సినిమా ఇది ఏంటంటే ప్రతి ఒక్కరికి హైలైట్. ఇంకా సో ప్రతి ఒక్కరు రండి, సినిమాని చూడండి. నిజంగా కిచ్చా సుదీప్ గారి పెర్ఫార్మెన్స్ మ్యాక్స్తో మాట్లాడేటప్పుడు మ్యాక్సిమం సైలెన్స్ ఉండాలని చెప్పి డైలాగ్ కూడా ఉంది. సో ప్రతి ఒక్క సీను విజువల్ అదిరిపోయింది. సో ఎవరు మిస్ అవ్వద్దు సినిమా. ఆయన పెర్ఫార్మెన్స్ మీకు అదే చెప్తాను కదా, అటువంటి ఆయన పొరపాటున కన్నడలో పుట్టారు, కానీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పుడితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంకో రేంజ్కి వెళ్తుంది. అది ఆయన స్టామినా మాత్రం. డెఫినెట్లీ అండి, అంటే కేజీఎఫ్, కాంతార్ అంటే అది డిఫరెంట్ ఎలివేషన్స్. సో ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట, ఈ ప్యాటర్న్ దగ్గర తీశారు. సో ఎవరో మిస్ అవుతుంది సినిమా, ప్రతి ఒక్కరు చూడండి. ఆ మార్టిన్ వేరన్నా, మార్టిన్ మించిన సినిమా ఇది. మార్టిన్ దీన్ని కంపేర్ చేయొద్దు, అర్థమైందా? యూఐ వేరండి. ఉపేంద్ర గారు మొన్న మీకు చెప్పినాను, హైదరాబాద్ ఫ్యాన్స్ హౌస్ ఉపేంద్ర గారు ఫ్యాన్స్ హౌస్ ప్రెసిడెంట్ నేను. అటువంటిది మీరు ఉపేంద్ర గారి గురించి అడుగుతున్నారు. ఈ రోజు సుదీప్ గారు చూసారు, వైజాగ్ లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోబోతున్నారు. వైజాగ్ ఫ్యాన్స్ హౌస్ ప్రెసిడెంట్ ఎవరన్నారంటే కిచ్చా సుదీప్కి నేనే చెప్పుకుంటాను మళ్ళీ, అర్థమైందా? అంటే అదేంటో కన్నడ సినిమాలు కూడా మంచి ఫ్యానిజం బాగా పెరిగిపోయింది. సో దాని తగ్గట్టే
పుష్ప మళ్ళీ అక్కడికి వస్తారు. పుష్ప వేరు, ఇది వేరు, యూఏ వేరు, అది వేరు. మీరు ఎలా ఉందంటే మొన్న పాపం చనిపోయిన రేవతి గారి హస్బెండ్కి అదే రష్మికర్ మందాన్ని ఇచ్చి పెళ్లి చేయాలంటారు చూసా, అలా అడుగుతారు మీరు క్వశ్చన్లు. అదే అంత న్యాయం ఉంది, ఇది అంత అన్యాయం ఉంది. సో దానికి దీన్ని కంపేర్ చేయొద్దండి, అది వేరు ఇది వేరు. సో ఏంది మధ్యలో ఏంది డెఫినెట్ అని చెప్పుకోవచ్చండి. కన్నడ చెప్తాను కదా, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ కిచ్చా సుదీప్ దేవుడిచ్చిన వరం అండి అని చెప్పాలనుకుంటే. సుదీప్ గారిని ఎవరు ఆపలేరు నిజంగా. బిగ్ బాస్ లేదు, బొగడా బాస్ లేదు, ఏదైనా సరే ఏది ఆపలేరు, అదొకటి గుర్తుపెట్టుకోండి. కిచ్చా సుదీప్ గారి ఇంకా పెర్ఫార్మెన్స్ హైలైట్ అండి. నాకు తెలిసి సినిమా హిట్ అయిపోయింది కాబట్టి ఈ రోజు రాత్రి నుంచి ఇప్పటి నుంచే బంచికలు మొదలు పెడతారండి ఆయన. అది సినిమా అంత బాగుంది, సూపర్. 2000 కోట్లు కొట్టాలని నేను మాట ఇవ్వలేను కానీ ఖచ్చితంగా రీసెంట్ సినిమాలు ఏదైతే కన్నడ సినిమానో వాటిని బీట్ చేయొచ్చు. అంటే థియేటర్ కూడా చూశాను, సగం వరకు ఫిల్ అయిన ఉన్నాయి, ఇంకో సగం రాలేదు. ఖచ్చితంగా తీసుకోవచ్చండి నేషనల్ అవార్డు. అంటే ఆస్కర్ అవార్డు, నేషనల్ అవార్డు అది ఎవరు పడితే వాళ్ళు ఇచ్చారండి, అర్థమవుతుందా? ఆస్కర్ అవార్డు కొన్ని బేసిక్ అయ్యే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అంతేగాని తొప్పల్లో వేటాడేవాడికి యుద్ధం చేసేవాడికి రావు. ఒక్క ముక్కలో సినిమాలు ఉంటే సినిమాని ఎవడు ఆపలేడండి. సినిమా ర్యాంప్. కిచ్చా సుదీప్ గారు 1 man షో. అంటే జాతర ఎపిసోడ్ ఏదో ఉంది, పుష్పాలో చేసినట్టు చేశాడు, బాగా చేశారు అంటున్నారు, అంత బాగుంది. పుష్పాలో చేసినట్టు చేస్తుంటే ఈ పాటి కిచ్చా సుదీప్ గారు కూడా జైల్లో ఉందండి. అది వేరు ఇది వేరు, అర్థమైంది? ఆ జాతర సీన్లు వేరు, ఈ జాతర సీన్లు వేరు. ఆ జాతర పెద్దది. పుష్పాల అల్లు అర్జున్ గారు చేసిన పెద్ద పెర్ఫార్మెన్స్, ఇందులో ఉన్న షార్ట్ అండ్ స్వీట్ అనమాట. సో దానికి దీనికి కంపేర్ చేయొద్దు, ఏ సినిమా ఆ సినిమానే. తెలుగులో హిట్ అవుతుందా? బ్రహ్మాండంగా ఆల్రెడీ హిట్ అయిపోయిందని మీరు చెప్తుంటే మళ్ళీ తెలుగులో హిట్ అవుతుందండి, ఇదేం క్వశ్చన్ అండి? అసలు మీ మీడియా వాళ్ళు ఎందుకు వస్తారు నాకు అర్థం కాకడతాను, మమ్మల్ని టార్చర్ చేస్తూ ఉంటారు. ఉన్నాయి తీసుకోండి, లేదు ఎందుకు ఎక్స్ట్రా మీరు రాసుకుంటారు నాకు అర్థం కాకడతాను. సినిమా చాలా బాగుంది, మళ్ళీ చెప్తాను. కిచ్చా సుదీప్ గారు ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి యుద్ధం మొదలెడతారు, చూస్తా ఉన్నాడు. 1 man షో. అవుట్ ఆఫ్ 5 ఖచ్చితంగా 4.9 ఇస్తాను. అది 1%, ఎందుకంటే హీరోయిన్ మిస్ అయింది అయ్యా సినిమాలో, కొంచెం రొమాన్స్ మిస్ అయింది. ఈ రోజుల్లో ఇలా చెప్పండి, ఇలాంటి యూత్ అందరూ రొమాన్స్లు కోరుకుంటున్నారు, కానీ సినిమాలో ఓన్లీ ఫుల్ యాక్షన్ మాత్రం ఉన్నాయి. అయినప్పటికీ ఒక హీరోయిన్ కూడా లేకుండా సినిమా తీశారంటే అది నిజంగా బుర్రపడని చెప్పొచ్చు నిజంగా. సో థ్యాంక్ యూ. అనిపించింది అన్న మ్యాక్స్ మూవీ మ్యాక్సిమం ఉందన్న. ఫస్ట్ మాట్లాడితే నేను కన్నడ ఇండస్ట్రీ అంటే మనకి తెలీదు అనుకున్నా, కానీ ఈ మధ్య అసలు సౌత్ ఇండస్ట్రీలో లేపి పడేస్తున్నారన్న. ఆ సౌత్ ఇండస్ట్రీ నుంచి ఒక పులి, ఒక టైగర్ ఈరోజు వచ్చినాడు బయటకి, కిచ్చా సుదీప్ గారు. అసలు ఈగాలో విలనిజం, విక్రాంత్ రోలాలో సస్పెన్స్, అలాంటి పెద్ద మూవీస్ చూసి పైల్వాన్, మళ్ళా పాన్ ఇండియా పైల్వాన్ మూవీ, ఇలాంటి మూవీస్ తో చాలా ఇంప్రెస్ చేసినాడు అన్న. ఈ మూవీస్ కూడా ఇంకా చాలా ఇంప్రెస్ చేసినాడు. మూవీ స్టోరీ వస్తే ఒక క్రైమ్ సీన్ అవుతుంది, ఆ క్రైమ్ సీన్ ని హైడ్ చేయాలనేది స్టోరీ. అది మంచి కనెక్షన్ కూడా ఉంటది అన్న. క్లైమాక్స్ వచ్చే వరకు ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటది, చాలా మంచి కనెక్షన్. అసలు ఇలా జరుగుతుంది స్టోరీ అని కన్ఫ్యూజ్ అయిపోతారు, కానీ ఆ చిన్న టాపిక్ ని లాస్ట్ వరకు తీసుకురావడం ఇస్ గ్రేట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి మూవీలో హీరోయిన్ ఉందా అడుగుతున్నారు చాలా మంది. లేదమ్మా, హీరోయిన్ లేకుండానే మన కిచ్చా సుదీప్ గారు డామినేట్ చేస్తారు. విక్రాంత్ లోనే కూడా హీరోయిన్ లేదు, ఆయన డామినేట్ చేసిన. ఇలాంటి మూవీస్ లోనే మన మాస్ ఎవరైనా అంటే మాస్ బై మ్యాక్సిమం ఉంటుంది. మ్యాక్స్ బై లోపల మ్యాక్స్ బై లేపేస్తున్నాడు. సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్ మాత్రం మామూలుగా లేదన్న, నెక్స్ట్ లెవెల్. బీజిఎం వర్షకి అసలు ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ ఉంటుందన్న, పుష్ప జాతర ఫైట్ ఉంటుంది, అట్లా ఉంది అది కూడా. అలా ఉందన్న ఆ జాతర ఫైట్. అసలు అన్న ఇట్లా వరుసగా ఇట్లా స్మూత్ డాన్స్ వేసుకుంటూ కొడతాడు చూడన్న, నార్మల్ లేదు. ఒక్క లైన్ లో చెప్పాలంటే మ్యాక్సిమం ఉందన్న.